పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రోడ్డు రిపేరు చేయడం లేదంటూ రోడ్డెక్కాడు ఓ యువకుడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కరీంనగర్ స్మార్ట్ సిటీలో కోట శ్యామ్ కుమార్ ప్లకార్డులతో 2 రోజులుగా చేపట్టిన నిరసన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా ఉన్నతాధికారులే తనకు ఫైన్ కట్టాలని డిమాండ్ చేస్తున్నారు కోట శ్యామ్ కుమార్. అసలు శ్యామ్ ఏం కోరుకుంటున్నాడో మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. కరీంనగర్ పేరుకే స్మార్ట్ సిటీ తప్ప ఇంటర్నల్ రోడ్స్ కానీ మెయిన్ రోడ్స్ కానీ ఏవి కూడా మనకు శుభ్రంగా ముఖ్యంగా కనీసం వాహనాలు నడిచే విధంగా కనిపించవు. ప్రస్తుతం మనం నిజామాబాద్ కరీంనగర్ మెయిన్ రోడ్లో ప్రధాన రహదారిని చూడవచ్చు. ఇదంతా కూడా వర్షం పడితే పూర్తిగా బురదమవుతుంది. ఇంతకుముందే సాక్షి దీన్ని చూపించింది. అయితే నిన్నటి నుంచి కోట శ్యామ్ కుమార్ అని మీ భారతీయుడు పేరుతో ఆయన ఇక్కడ ఒక ధర్నా ఒక నిరసన తెలుపుతున్నారు. దీంతో అధికార యంత్రాంగం అయితే కదిలింది. ఇప్పుడు ఆయనే సంబంధించిన నిన్నటి నుంచి నిరసన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడే మట్టి తీసుకొచ్చి వేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే ఎవరన్నా మీడియాలోనో సోషల్ మీడియాలో పెట్టడం ద్వారానే అధికారులు ప్రభుత్వాలు కదులుతున్నాయి తప్ప లేకపోతే మొద్దు నిద్రలో ఉన్నాయనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు శ్యామ్ కుమార్ మోటో ఏంటి, ఎందుకు ఈయన ప్లకార్డ్స్ పట్టుకొని నిన్నటి నుంచి ఇక్కడ కూర్చున్నారు, ఆయన సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అయ్యారో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. ఇది మెయిన్ హైవే, నేషనల్ హైవే, కరీంనగర్ నుంచి నిజామాబాద్ వెళ్ళే పెద్ద హైవే. దాదాపుగా కొన్ని వేల కార్లు, వేల బండ్లు, లక్షల మంది ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అవ్వడం, అటు నుంచి ఇటు రావడం కానీ జరుగుతుంది. కానీ కనీస బాధ్యత లేకుండా ఈ రోడ్లను అదే పెచ్చులు పోయి వర్షాలు పడి నాణ్యత లేకుండా ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్తో నుండి ఒక్కొక్కరికి నడుముల నొప్పులు వస్తున్నాయి. వాళ్ళ పాపం ఎవరిది రెస్పాన్సిబిలిటీ అర్థం అవ్వట్లేదు. అందుకే నేను ఏమనుకున్నానంటే వీటిపైన ప్రభుత్వాలకు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, లీడర్లు పట్టించుకోవట్లేదు. దీనికి శాశ్వత పరిష్కారం చేయడానికి ఎవరూ ప్రయత్నం చేయలేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు చాలామంది బండ్ల మీద వాళ్ళ నాన్నలతోనో అండ్లతోనో ఎవరితోనో వెళ్తున్నారు. కింద పడి వాళ్ళ ప్రాణాలు పోతే అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? అధికారులు మినిమం కామన్ సెన్స్ లేకుండా వర్తిస్తున్నారు. దయచేసి పొలిటికల్ లీడర్లను పక్కన పెట్టండి. అధికారులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుంటే ఎట్లా అనే ఉద్దేశంతో నిన్నటి నుంచి నేను నిరసన చేస్తున్నాను. నేను ఒకటే అంటున్నాను, నేను జిఎస్టీ కడుతున్నాను, రోడ్డు ట్యాక్స్ కడుతున్నాను, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాను, ప్రతి ఒక్కటి కడుతున్నాను నేను జీవించడానికి. అది కాకుండా ఎక్కడైనా పొరపాటున రోడ్డు మీదకి వచ్చి హెల్మెట్ పెట్టుకోకపోయినా లేకుంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఇంకొక విషయంగా ప్రతి ఒక్క దానికి ఫైన్లు కూడా వేస్తున్నారు, అవి కూడా కడుతున్నాం. సామాన్య పౌరుడిగా ప్రతిదీ గవర్నమెంట్కి చెల్లించాల్సి ప్రతిదీ చెల్లిస్తూనే వస్తున్నాము. అట్లాంటిది మరి వాళ్ళు సోయలేకుండా పట్టించుకోకుండా ఉంటే మినిమం మాకు ఇవ్వాల్సిన రోడ్లు కూడా వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు మాకెంత ఫైన్ ఇస్తారనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఒక భారతీయుడిగా ఆయన మొత్తంగా భారతీయుడు అనే పేరు పెట్టుకొని ప్లకార్డ్స్ను ప్రదర్శిస్తూ నిన్నటి నుంచి కూడా ఇక్కడ నిరసన తెలుపుతున్నాడు. అది సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. ముఖ్యంగా కలెక్టరు, మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా సిపి ఈ ముగ్గురిని కూడా తన ఫోన్పేకు 10,000 రూపాయలు ఫైన్ కట్టాలని చెప్పేసి పంపించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.